कृष्ण कदा सुद श्री भागवतम् अमल पुराणम् तापत्रयहरम् कृष्ण कदा सुद श्री भागवतम् अमल पुराणम् तापत्रयहरम् कृष्ण कदा सुद श्री ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। శ్రీ భాగవతామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవతం శ్రవణానికి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ వారం మనం 8వ కథను వినబోతున్నాం. భగవంతుని అవతారాలు. ఈ భగవంతుని అవతారాలు అనే కథని మనం గత వారం కూడా విన్నాం. అది మొదటి భాగము. ఎందుకంటే భగవంతుని అవతారాలు భాగవతంలో 22 వర్ణించబడ్డాయి కాబట్టి అన్నీ ఒకే వారం మనం చర్చించలేమని చెప్పి 2వ భాగం రూపంలో మనం ఈ వారం విందాం. కాబట్టి భగవంతుని అవతారాలు అనేది 2వ భాగంగా మనం ఈ వారం వినబోతున్నాం. ఈ విశ్వము సృష్టించబడుతోంది, విశ్వం పోషించబడుతోంది, విశ్వం లయం కూడా చెందుతుంది. అయితే విశ్వాన్ని సృష్టించే వాళ్ళు ఒకరు, పోషించే వాళ్ళు ఒకరు, తర్వాత అలా లయింపజేసే వాళ్ళు ఎవరు వేరే ఒకరు. ఈ ముగ్గురిని కూడా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురిని మనం విన్నాం. మనం ఈ ముగ్గురిని గుణావతారాలు అని కూడా అంటారు. అంటే ఇవి విశ్వం సృష్టించబడడానికి బ్రహ్మదేవుడు, విశ్వం యొక్క పోషణకు విష్ణు భగవానుడు, తర్వాత విశ్వం యొక్క లయం, దాన్ని లయింపజేయడం కోసం దానికి మహేశ్వరుడు. ఈ విధంగా ముగ్గురు ఉన్నారు. అయితే ఈ విశ్వ పోషణ కార్యక్రమం అనేది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇది అనంతకాలం అనంతకాలం కాదు, చాలా కాలం సాగుతుంటుంది. కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు వస్తుంటాయి, అనేకమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఆయా పరిస్థితుల్లో ఆయా కార్యాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆయా కార్యాల కోసం భగవంతుడు ఈ పోషణార్థం, విశ్వం యొక్క పోషణ కోసం నానా అవతారాలు, అనేకమైన అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకోసమే విష్ణువే ఈ అన్ని అవతారాలు స్వీకరిస్తున్నారు. దీని గురించినటువంటి వివరాలు మనం గత వారం విన్నాం. అందులో క్షీరోదకశాయి విష్ణువు, ఏ 3వ విష్ణువు, క్షీరోదక విష్ణువు హృదయాల్లో పరమాత్మునిగా ఉంటాడో ఆ క్షీరోదక విష్ణువే అనేకమైనటువంటి అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. తద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు చేయడము, విశ్వం యొక్క పోషణ. ఎందుకంటే సృష్టి అనేది కూడా ఇప్పుడు సపోజ్ మానవ జన్మ ఉంది. మానవ జన్మ పుట్టడం ఒక గంటలో అయిపోతుంది, తర్వాత మరణం కూడా చివరిలో వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో చాలా పెద్ద సమయం ఉంటుంది, ఇది జీవనకాలం. కాబట్టి విశ్వం యొక్క పోషణ అనేది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. దానిలో భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు స్వీకరించవలసి వస్తుంది. ఎందుకంటే
రకరకాల పరిస్థితులు, రకరకాల యుగాలు, రకరకాల రాక్షసులు, తర్వాత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మానవుల యొక్క జీవుల యొక్క సంరక్షణ కోసం భగవంతుడు అనేకమైన అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అంటే ఏంటి, విశ్వ పోషణ కోసం అవతారాలు, తర్వాత మన యొక్క నిత్య రక్షణ కోసం భగవద్ అవతార యొక్క స్మరణ. ఎప్పుడైతే అంటే రక్షణ కోసమే పోషణ కోసమే భగవంతుడు రకరకాల అవతారాలు స్వీకరిస్తున్నాడు. అయితే అదేవిధంగా ఆ అవతారాలు మనం ఎప్పుడైతే స్మరిస్తుంటామో, ఎప్పుడైతే మనం కీర్తిస్తుంటామో, అప్పుడు మనకు ఈ జగత్తులో ఉన్నప్పుడు మనకు రక్షణ ఏర్పడుతుంది. అవతారాల యొక్క ప్రయోజనం విశ్వ పోషణమే. అయితే ఆ అవతార ప్రయోజనాల కోసం అవతార ప్రయోజనం ఉంది. అటువంటి అవతారాలను మనం ఎప్పుడైతే స్మరిస్తామో, ఎప్పుడైతే కీర్తిస్తామో, అప్పుడు మనం ఈ భౌతిక జగత్తులో మనం సురక్షితులుగా ఉంటాము. ఇదే భాగవతం మనకి ఇచ్చిన వరదానం. భాగవతంలో భగవంతుని యొక్క అవతారాలు చక్కగా వర్ణించబడ్డాయి. ఆ వర్ణించడం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైతే వాటిని మనం స్మరిస్తామో, ఎప్పుడైతే కీర్తిస్తామో, ఎప్పుడైతే వాటిని శ్రవణం చేస్తామో, మనకు అద్భుతమైనటువంటి సురక్ష, ఇక్కడ మనకు రక్షణ కలుగుతుంది. మనం సమస్త దుఃఖాల నుంచి బయటపడుతుంటాం. అందుకోసమే భాగవతం తాపత్రయోన్మూలనం. భాగవతం యొక్క ప్రయోజనం ఏంటి, ఎప్పుడైతే భాగవతాన్ని శ్రవణం చేస్తామో తాపత్రయోన్మూలనం, తాపత్రయాలు 3 రకాల తాపాలు ఉన్నాయి. అవి వేళ్ళతో పాటుగా అవి తొలగించబడతాయి. అంటే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి. అదే మనకు భాగవతం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరదానం. గత వారంలో మనం ఇప్పటికి 11 అవతారాల గురించి ఉన్నాం. ఇక మనం ఇప్పుడు 12వ అవతారం నుంచి మొదలు పెడదాం. అద్భుతంగా భగవంతుడు ఏ విధంగా మనల్ని కాపాడుతూ అనేక యుగాల్లో, అనేక యుగ చక్రాల్లో, అనేక కల్పాల్లో ఏ విధంగా చేస్తూ వచ్చాడు. అయితే భాగవతం మొత్తం మనకు బ్రహ్మదేవుడి ఒక రోజులో జరిగినటువంటి 12 గంటల సమయంలో జరిగినటువంటి వివరాలను మాత్రమే భాగవతం మనకు అందిస్తుంది. అదే మనకు ఎక్కువ. అయితే ఇప్పుడు 12వ అవతారం గురించి, 13వ అవతారం గురించి ఒకేసారి ఒక శ్లోకంలో చెప్పబడి సూత గోస్వామి చెప్తున్నారు. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేమవచ అపాయేయ సురానన్య మోహిన్యా మోహయన్ స్త్రియా. ఈ శ్లోకంలో ఇప్పటిదాకా మనం ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క శ్లోకంలో ఉన్నాం. దీనిలో మాత్రం 2 అవతారాలను ఒకే శ్లోకంలో వర్ణించడం జరిగింది సూత గోస్వామి. ముఖ్యంగా ఈ 2 కూడా ఒకే లీలకు సంబంధించినవి కాబట్టి దీనిలో మనకు ఆ విధంగా వచ్చింది అన్నమాట. ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవచ అపాయసురానన్యా మోహిన్యా మోహయన్ స్త్రియా. ఎప్పుడైతే దేవాసురులు అమృతాన్ని పొందడం కోసం క్షీరసాగర మథనాన్ని చేశారో, మందరాచలాన్ని పెట్టి, అప్పుడు క్షీరసాగరం నుంచి మథన కార్యక్రమంగా క్షీరసాగర మథన కార్యక్రమ ఫలంగా అమృతం వచ్చింది. అయితే అమృతం ఇట్లా గాలిలో రాలేదు. భగవంతుడే ఒక అవతారాన్ని స్వీకరించాడు. అది 12వ అవతారం. ఏమిటి అవతారం అంటే ధన్వంతరి అవతారం. ఆ ధన్వంతి అవతారంలో వచ్చి భగవంతుడు ఆ క్షీరసాగరం నుంచి బయటకు వస్తూ అమృత భాండాన్ని పట్టుకొచ్చాడు. అంటే ఏంటి, అమృత భాండాన్ని ఇవ్వడం కోసము వచ్చినటువంటి అవతారమే భగవంతుడి యొక్క ధన్వంతరి అవతారం. అంటే ఏంటి, అమృతత్వాన్ని కలిగించడము, తర్వాత ఏదైతే మృతము అంటే ఏంటి, మరణాన్ని తగ్గించడం కోసము, తర్వాత రోగాలను తగ్గించడం కోసం ధన్వంతరి. అందుకోసం ఆ ధన్వంతరి ద్వారానే ఆయుర్వేదం ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఆ అవతారంలో రావడం యొక్క ముఖ్య ప్రయోజనం అమృతాన్ని దేవదానులకు అందించడం. అయితే ఎప్పుడైతే ఈ విధంగా 12వ అవతారంలో భగవంతుడు అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ అమృతాన్ని తీసుకొచ్చి అమృత కలశాన్ని, అప్పుడు రాక్షసులు వాళ్ళు కలిసి పనిచేస్తారు, కానీ వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళ స్వార్థం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు వెంటనే ధన్వంతరి మీద దుమికి అమృతాన్ని లాక్కున్నారు. అమృత భాండాన్ని లాక్కుని మేము తాగుతాం. అదేంటి, ఇద్దరు కలిసి పనిచేసారే, దీనికి ఇద్దరు కూడా పంచుకోవాలి కదా. కానీ అవన్నీ మాకు తెలియదు, మేమైతే లాక్కుంటాం అని లాక్కున్నారు. లాక్కుని అంతే బాగానే ఉంది. కానీ
వాళ్ళలోనే గొడవలు, నేను తర్వాత మొట్టమొదలు, నేను మొదలు ఈ విధంగా ఒక చేతి నుంచి కూడా లాక్కుంటున్నాడు తప్ప ఎవరు తాగలేదు. అది భగవాన్ మాయ. ఆ విధంగా ఆ భగవాన్ మాయ ఆవరించిన కారణంగా వాళ్ళు అవును ఇప్పుడు నాకు కొట్లాడుకోవడం కాదు, ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే దానిలో ఒక చుక్క తాగినా చాలి అమృతత్వం వస్తున్న సంగతి తెలియదు, అది మొత్తం తాగాల్సిన అవసరం లేదు కదా. అంటే వారికి అటువంటి బుద్ధి కలగకుండా ఉండే భగవన్ మాయ వారిని ఆవహించింది. భగవన్ మాయ వారిని ఆవహించి అందరూ ఒక చేతి నుంచి ఒకటి లాక్కుంటున్నారు తప్ప దాన్ని ఎవరు తాగకుండా పోయారు. ఇదే సమయంలో భగవంతుడు నెక్స్ట్ 13వ అవతారంగా మోహిని అవతారాన్ని స్వీకరించారు. అయితే భగవంతుడు అంటే దానిలో 6 రకాల విభూతులు ఉండాలి. ఆ 6 విభూతుల్లో ఒకానొక విభూతి సౌందర్యం. భగవంతుడు అంటే రూపం లేని వాడు అంటుంటారు మన చాలా మాయావాదులు. భగవంతుడు రూపరహితుడు అంటాడు. ఒకవైపు భగవంతుడు అంటున్నావు, రూపరహితుడు అంటున్నావు. ఓకే, నువ్వు బ్రహ్మము రూపరహితుడు అంటే దానికి మీనింగ్ ఉంది. కానీ భగవంతుడు రూపరహితుడు అంటున్నావు. భగవంతుడు అంటేనే దాంట్లో 6 గుణాలు ఉండాలి. దాంట్లో సౌందర్యం అనేది ఒక గుణం. భగవంతుడు సౌందర్యం ఉండాలి అంటున్నావు, దాని రూపం లేదంటున్నావు. అంటే ఏంటి, వాళ్ళకి భగవంతుడు అనే పదానికి భావం తెలియకుండా అయిపోతుంది. అయితే భగవంతుడు అంటే దాంట్లో సౌందర్యం ఉండాలి. అయితే అవతారాలు వచ్చినప్పుడు ఈ షడ్విభూతులు అన్నింటినీ ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. ఏ అవతారానికి ఏది ప్రాముఖ్యమో ఏది అవసరమో అదే ప్రాధాన్యంగా వస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ స్వయం భగవానుడికి వచ్చినప్పుడు మాత్రం ఈ 6 విభూతుల్ని సంపూర్ణ రూపంలో ప్రదర్శించాడు. అయితే ఇక్కడ మోహిని అవతారంలో చాలా ఇప్పుడు ముఖ్యంగా అవసరమైనది ఏమిటంటే సౌందర్య ప్రదర్శన. కాబట్టి దాని సంపూర్ణ రూపంలో అంటే మిగతా విభూతులని ప్రదర్శన ఎక్కువ లేకపోయినా కూడా సౌందర్యాన్ని మాత్రం సంపూర్ణంగా ప్రదర్శించాడు. ఎందుకంటే అందరూ ఆకర్షితులు కావాలి. అందుకోసమే మోహిని అవతారం జగన్మోహిని అనమాట. అంటే ఏంటి, అక్కడ రాక్షసులు మోహం చెందాలి కదా, మోహం చెందాలి కాబట్టి సుందరమైనటువంటి భగవంతుడు ఆ జగన్మోహిని అవతారాన్ని స్వీకరించారు. మోహిని అవతారం చూడగానే వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకోవడం మానేసి మనం ఇప్పుడు ఈ అందమైన యువత దగ్గరికి వెళ్దాం, ఆవిడని అడిగి మనలో కోట్లాలు లేకుండా మనం పంచమని అడుగుదాం అని వాళ్ళు వెళ్ళి ఆమె చేతిలో పెట్టేశారు. అంటే మోహం అని మాయ వలన ఆమె చేతిలో ఆ అమృత భాండాన్ని పెట్టి నీ మీద పూర్తిగా నమ్మకం మాకుంది కాబట్టి మా అందరికీ నువ్వు సమానంగా పంచవలసింది, నీ మీదే భారం అన్నారు. అంటే అది భగవన్ మాయ ద్వారా ఆ విధంగా వాళ్లకు అటువంటి మోహం కలిగింది. అప్పుడు ఆ విధంగా అనమాట, నేను ఏం చెప్పినా మీరు ఎటువంటి అభ్యంతరం చెప్పొద్దు, నేనేం చేస్తున్నాడు నాకు అభ్యంతరం చెప్పొద్దు, నా మీద వేరే పల్లెత్తిన మాట కూడా నన్ను అనొద్దు, అప్పుడే నేను చేస్తాను, సరే అన్నారు అందరు. అప్పుడు ఆమె అందరినీ దేవతల్ని ఒకవైపు దానవుల్ని ఒకవైపు కూర్చోబెట్టి దానవుల వైపు చూస్తోంది, నవ్వుతోంది, పలకరిస్తోంది, కానీ అమృతాన్ని మాత్రం దేవతలకే పంచుతోంది. అయితే మొట్టమొదటి వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి దానవులు అవును, ఎందుకంటే అసలే ఈమె అతి సౌందర్యంగా ఉంది, మళ్ళీ అంటే మన మీద మన కోపం వస్తుందేమో, ఇక వెళ్ళిపోతుందేమో, అంత అందమైన అతివకు మనం కోపాన్ని కలిగించొద్దు అని ఆ విధంగా వాళ్ళు అనుకుని ఎంత కోపం వస్తున్నా కూడా ఉగ్గబట్టుకుని వాళ్ళు అట్లా ఉన్నారనమాట, కంట్రోల్ చేసుకుంటూ ఆ విధంగా ఉండిపోయారు. ఈ విధంగా తర్వాత అప్పుడు రాహుకేతులు మాత్రం వెళ్ళి దేవతల్లో ఒక భాగంగా ఉన్నారు. అయితే అప్పుడు చంద్రుడు వాళ్ళు చూపించారన్నమాట మోహినికి, ఇక్కడ పక్కన ఉన్నది వాళ్ళు దేవతలు కాదు రాహుకేతులు అన్నప్పుడు ఆ మోహిని తన చక్రంతో చక్రాన్ని ప్రయోగించి ఆ రాహుకేతుల యొక్క తలను ఖండించి, ఈ విధంగా అది అద్భుతమైన అవతారం. ఆ అవతారం యొక్క వర్ణన మనకు విస్తారంగా మనకు 8వ స్కందంలో వస్తుంది. అప్పుడు ఒకానొక కథ రూపంలో మనం విస్తారంగా విందాం. ఇప్పుడు మాత్రం కేవలం అవతారాల యొక్క ప్రవేశం వాళ్ళకి గుర్తింపు మాత్రమే. తర్వాత 14వ అవతారం, ఈ విధంగా వాటి శ్లోకంలో 12, 13 అవతారాలు విన్నాం. ఇప్పుడు 14వ అవతారం ఏమిటంటే నృసింహదేవుడు. చతుర్దశం నారసింహం బిభ్రదైత్రేంద్ర మూర్జితం దదార కరజై ఊరౌ ఏరకాం కటకృత్యథ. ఇది 14వ అవతారం. ఇది భక్తులందరికీ కూడా
నృసింహస్వామి అవతారం అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం, చాలా ప్రేమ, చాలా ఆదరం, చాలా గౌరవం. ప్రతిరోజు నిత్యం వాళ్ళు నరసింహస్వామిని స్మరిస్తుంటారు. ఎందుకంటే ఈ జగత్తులో భయం అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి, రక్షణ అవసరం కాబట్టి, భగవంతుడు ఏ విధంగా తన భక్తుడిని కాపాడాడో అని చెప్పే అవతారం కాబట్టి నృసింహస్వామిని వారు నిరంతరము ప్రార్థిస్తుంటారు. ప్రభుపాల వారు కూడా మన నిత్య కార్యక్రమంలో నరసింహస్వామి కీర్తన కూడా మనకు ప్రవేశపెట్టారు. కాబట్టి అందరం మనం కీర్తన చేస్తుంటాం. ఇది భగవంతుడి యొక్క 14వ అవతారము. చతుర్దశం నారసింహం, చతుర్దశం అంటే 14వ అవతారం. చతుర్దశం నారసింహం బిభ్ర దైత్రేంద్ర మూర్జితం. దైత్యేంద్రుడు, ఇక్కడ దైత్యేంద్రుడు అని అంటే దానవులకు ఇంద్రుడు లాంటివి అనమాట. ఊర్జితం, చాలా బలవంతుడైనటువంటి హిరణ్యకశిపుడు వచ్చాడు. ఎంత అంటే దేవతలను కూడా ఓడించి వారందరినీ తన సేవకులుగా మార్చుకుని అతడు ముల్లోకాలని పాలించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తన పుత్రుడు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ద్రోహం చేయడం మొదలుపెట్టాడు, తనకి కష్టాలు కలిగించడం మొదలుపెట్టాడో అప్పుడు భగవంతుడు స్వయంగా ప్రకటమయ్యాడు. చతుర్దశం నారసింహం బిభ్ర దైత్యేంద్ర మూర్ఛితం. చాలా మహాబలవంతుడు, హిరణ్యకశిపుడు మహాబలవంతుడు అనమాట. దదార కరజైరూరౌ. ఏ విధంగా చేశాడంటే ముల్లోకాలనే గడగడలాడించినటువంటి హిరణ్యకశిపుడిని పట్టుకొచ్చి తన తొడల మీద వేసుకున్నాడు అంతే. దదార కరజై ఊరౌ, తన తొడల మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడు కోరుకున్నాడు అనమాట, నాకు ఆకాశంలో మృత్యు ఉండద్దు, భూమి మీద మృత్యు ఉండద్దు, ఎక్కడ ఉండద్దు అన్నాడు. కానీ వాడికి అర్థం కాలేదు. భగవంతుడుకి అనేక మార్గాలు, తొడల మీద అనే వాడికి ఆలోచన రాలేదు. తొడల మీద అని అడగలే కాబట్టి తొడల మీద వేసుకున్నాడు. దదార కరజై రూరౌ అంటే తన తొడల మీద వేసుకుని వాడు దదార అంటే చీల్చివేశాడు. ఏ విధంగా చీల్చాడు అంటే ఏ రకం కటకృత్యథ, ఏ విధంగా అయితే వెదురు బొంగును వడ్రంగి వాడు చీల్చివేస్తాడు. మొదటి అంటే ఒక కత్తి పెట్టి ఇట్లా చీల్చేస్తున్నాడు, మొదటి నుంచి చీల్చివేశాడు. ఆ విధంగా ఈ 14వ అవతారంలో నృసింహదేవుడు హిరణ్యకశిపుడి యొక్క గుండెను, వక్షస్థలాన్ని చీల్చిపడేసి దాంట్లో ఉన్నటువంటి ప్రేవులను అన్నిటిని తీసి మెళ్ళ వేసుకున్నాడు. మెళ్ళలో వేసుకున్న అంతేకాకుండా దాని గుండెకాయను కూడా ఆ హృదయస్థానం నుంచి పెరిగి వక్షస్థలం నుంచి దాన్ని పెరికి ఇట్లా గాలిలో మొత్తం విసిరిపడేశాడు. అంటే ఏంటి, అంత భీభత్సంగా, అంటే నువ్వు నా భక్తుడిని ఇంత కష్టపెడతావా, చూడు నీ యొక్క మృత్యు ఎంత ఘోరంగా ఉంటుందో అన్నట్టుగా భగవంతుడు చతుర్దశం నారసింహం బిభ్ర దైత్యేంద్రమూర్జితం దదార కరజైరూరౌ ఏరకం కటకృత్యథ. ఇది 14వ అవతారం. 15వ అవతారం. ఈ 15వ అవతారంలో కూడా భగవంతుడు తనకున్నటువంటి షడ్ విభూతుల్లో ఒక అద్భుతమైన విభూతి సౌందర్యం. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడికి రూపం లేదండి, నిరాకారుడు అని అంటే అవునండి, మీకు భగవంతుడు అనే పదానికి నిర్వచనం తెలుసా అండి అని అడగాలి వెంటనే. భగవంతుడే అండి అంటారు. కాదండి, నిర్వచనం చెప్పండి. మొట్టమొదలు నిర్వచనం చెప్పండి. నాకు తెలియదండి. వినండి. ఏమిటంటే ఎవరికైతే ఐశ్వర్యము ఉంటుందో, ఐశ్వర్యము తర్వాత యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం, ఇవన్నీ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి వాడే భగవంతుడని పరాశరముని చెప్పాడండి. కాబట్టి సౌందర్యం అనేది ఉన్నప్పుడే, సౌందర్యం అనేది సంపూర్ణ, అంటే అంతకుమించిన అందగాళ్ళు ఈ జగత్తులో ఉండకూడదు, సంపూర్ణ సౌందర్యం అక్కడే ఉండాలి. అటువంటి వాడే భగవంతుడు. మరి సౌందర్యము అంటే మరి అక్కడ రూపం ఉండాలి కదండి. మరి భగవంతుడు నిరాకారుడు అంటున్నారు. అటువంటిప్పుడు సౌందర్యం అనే పదం ఎక్కడ వస్తుందండి? కాబట్టి మీరు కరెక్ట్గా శాస్త్రాన్ని తెలుసుకుని పలకండి. నోటికి ఏది వస్తుంది కాదు. అంటే మీరు నిజంగా నిరాకారుడు అంటే పలకండి. బ్రహ్మము నిరాకారుడు అంటే బ్రహ్మానికి రూపం లేదు, బ్రహ్మంలో సత్ మాత్రమే ఉంది. కాబట్టి మీరు అది పలకండి. కానీ భగవంతుడు నిరాకారుడు మాత్రం అనకండి. అది ఆ పలకడం ద్వారా మీరు మీ యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప మీరు జ్ఞానంగా పలకడం లేదు అని చెప్పి చక్కటి ప్రశాంతంగా వాళ్ళు నొచ్చుకోకుండా మనం జవాబు చెప్పాలి. అయితే ఈ సౌందర్యాన్ని
ఏ విధంగా అయితే 13వ అవతారంలో ప్రదర్శించారో ఈ 15వ అవతారంలో కూడా భగవంతుడు సౌందర్యాన్ని మళ్ళీ ప్రదర్శించాడు. అది వామనావతారము. పంచదశం వామనకం కృత్వాగాధ్వరం బలే పదత్రయం యాచమానా ప్రత్యాదిష్టో త్రిపిష్టపం. అంటే ఏంటి అని భగవంతుడు దాంట్లో ఆ సౌందర్యాన్ని, అంటే ఎంత సౌందర్యం అంటే చూడగానే ఎవరైనా ముగ్ధులైపోయి ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధం కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు భగవంతుడు వెళ్తున్నాడు, వెళ్ళి ఏది కావాలంటే అది, అంటే తన ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆ వ్యక్తి ఇవ్వడానికి సిద్ధపడేంత ముగ్ధుడు కావాలి కదా. అందుకోసం భగవంతుడు ఆ వామన అవతారంలో పరమ సుందరుడు అయినటువంటి తన సౌందర్యాన్ని మొత్తం ప్రదర్శించినటువంటి అవతారమే మనకు ప్రభుపాలు రాశారు. 3 అవతారాల్లో భగవంతుడు తన సంపూర్ణ, అంటే స్వయంగా భగవానుడు వచ్చి చూపించాడు, కానీ స్వయంగా కానటువంటి 3 అవతారాలు ఉన్నాయి. ఒకటేమో మోహిని అవతారము, రెండవదేమో వామన అవతారము, మూడవదేమో బలరాముడు అవతారం. ఈ 3 అవతారాల్లో సంపూర్ణమైనటువంటి సౌందర్య ప్రదర్శన జరిగింది. పంచదశం వామనకం కృత్వాగాధ్వరం బలే పదత్రయం యాచమానా ప్రత్యాదిష్టు త్రిపిష్టపం కృత్వాద్ అగాద్, అంటే కృత్వా అంటే వెళ్ళాడనమాట. 15వ అవతారంలో వామనుడై యజ్ఞస్థలికి వెళ్ళాడు. అధ్వరం అంటే యజ్ఞస్థలికి, ఆ యజ్ఞస్థలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పదత్రయం యాచమాన, 3 అడుగుల నేలను అడగడం కోసం. యాచమాన 3 అడుగులటువంటి స్థలాన్ని యాచించడం కోసం వెళ్ళాడు. కానీ మనసులో ఏముంది? మనసులో మాత్రం ముల్లోకాలను తీసుకుంటా కానీ 3 అడుగులు మాత్రమే అడుగుతా, లోపల ఒకటి పైన ఒకటి, ఈ విధంగా జరిగింది. అంటే లోపల మాత్రం ఉంది, ఈ ముల్లోకాలను కూడా మొత్తం తీసుకుంటా, ఈ బలి మహారాజు తీసి ఇంద్రుడికి ఇచ్చేస్తా, కానీ అడగడం మాత్రం 3 మాత్రమే అడుగుతా అన్నాడు. ఇది 15వ అవతారం. తర్వాత 16వ అవతారం. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్త కృత్వ కృపితో నిక్షత్రానకరోద్మహీం. చూసారు ఇక్కడ ప్రతి అవతారానికి కూడా ఆ సంఖ్య కూడా చెప్పబడింది భాగవతంలో. కాబట్టి ఎవరు కూడా అవునండి మీరు ఏం చెప్తున్నారు, కానీ ఇక్కడ స్పష్టంగా ఉంది. అవతారే షోడశమే అంటే 16వ అవతారము. ఈ విధంగా అవతార సంఖ్య కూడా చెప్పబడి, అవతార ఇది ఏంటి, ఇది 15వ అవతారం ఏంటి, పంచదశం వామనకం, వామనుడు 15వ అవతారము. అవును 14 నరసింహ అవతారము, అవును 12 ధన్వంతరి అవతారము, 13 మోహిని అవతారం. ఈ విధంగా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి దీనిలో ఎటువంటి పొరపాటు ఉండదు, పొరపాటు లేదు. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్త కృత్వ కృపితో నిక్షత్రానకరోన్మహీం. ఈ 16వ అవతారమే పరశురామావతారము. ఈ 16వ పరశురామావతారము. అదేంటి, పశ్చన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్త కృత్వ కృపితో నిక్షత్రానకరోన్మహీం. అతడు 21 సార్లు భూమండల ప్రదక్షిణ చేశాడట. 21 సార్లు భూమండల ప్రదక్షిణ చేసి కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా క్షత్రియులను నరికి పడేశాడు. త్రిసప్త కృత్వ కృపితో, త్రిసప్త, సప్త అంటే 7, 3 అంటే 3, 7 3 21, 21. త్రిసప్త కృత్వ కృపితో అంటే ఎంత కోపం వచ్చిందంటే ఒకసారి తిరిగి చంపడం కాదు, 21 సార్లు. 21 సార్లు భూమి అంటే అప్పుడు వేరే చోట, అంటే మరి వేరే దేశాలకు కూడా వెళ్ళాడంటే అప్పుడు ఆ సమయంలో భారత వర్షం తప్ప మిగతావన్నీ కూడా జంగిల్స్, అంటే మొత్తం అడవులు అటవీకులు అంతే. కాబట్టి అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఎప్పుడైతే ఇక్కడ క్షత్రియుల యొక్క వినాశం జరిగిందో చాలామంది తప్పించుకుని పారిపోయారు. కాబట్టి అందరూ యూరప్కి వెళ్ళిపోయారు చాలామంది పరిగెంత దాటుకుంటూ. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం, మనం అప్పుడు యూరప్లో అవన్నీ కూడా చాలా ఒడ్డు పొడుగు పెద్ద పెద్దగా ఉంటాయి, ఎందుకంటే అది వాళ్ళ క్షత్రియులు అనమాట. ఆ విధంగా సాగింది. అందరు ఇక్కడ ఎవరైతే మిగిలారో వాళ్ళు మాత్రం అందరూ కూడా నశించిపోయారు. ఇది భగవంతుడి యొక్క, అంటే ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ఉన్నారో, ధర్మానికి బ్రాహ్మణులకి విరుద్ధంగా అయ్యారో వాళ్ళందరినీ నశింపజేయడం కోసం, బ్రాహ్మణ ధర్మాన్ని చేయడం కోసం భగవంతుడు ఆ 16వ అవతారంలో పరశురామ అవతారం వచ్చి నిక్షత్రానకరం అంటే క్షత్రియరహితంగా చేశాడు. చేసిన తర్వాత 17వ అవతారంలో
వ్యాసుల వారు, శ్రీల వ్యాసదేవుడు. తతసప్తదశే జాత, చూసారా ప్రతి చోట కూడా స్పష్టంగా చెప్పండి ఏ అవతారము ఆ అవతార సంఖ్య. తతసప్తదశే జాత సత్యవత్యాం పరాశర చక్రే వేతరో శాఖ దృష్ట్వా పుంసోల్పమేధస. ఈ 17వ అవతారం అనేది మనం ఈ వ్యాసుల వారి అవతారం గురించి మనం ఒక కథలో మనం పూర్తిగా మనం విన్నాం. ఎందుకంటే భాగవత సంకలనకర్త, భాగవతాన్ని రచించింది ఆయన గురించినటువంటి మనం పూర్తిగా చాలా విశదంగా మనం ఒక కథలో విన్నాం. ఇప్పుడు ఈ అవతారాల సంఖ్యల విషయంలో ఆయన గురించి కూడా వస్తోంది. ఈ తతసప్తదశ తర్వాత ఆయన 17వ అవతారంలో సత్యవత్యాం సత్యవతి పరాశరులకు వ్యాసుల రూపంలో భగవంతుడు అవతరించాడు. చక్రే వేతరో శాఖ దృష్ట్వా పుంసోల్పమేధస. కలియుగంలో మానవులు అల్ప మేధస్సు గలవారు ఉంటారు కాబట్టి వారికి జ్ఞానోదయం చేయడం కోసం వేదాన్ని ఉన్నటువంటి అంటే వేదం అప్పుడు శృతి రూపంలో మాట్లాడ ఉండేది కాబట్టి ఆయన దాన్ని నాలుగుగా విభజించి దాన్ని గ్రంథస్థం చేస్తారు. తద్వారా అందరూ కూడా వేద పారాయణ చేయడానికి, తర్వాత వేదాల ద్వారా యజ్ఞాలను ప్రవర్తిల చేయడానికి, దాన్ని అనుసరించడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఈ వేదాలను వేద రచనవి కాకుండా వేదాంతము, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత వేదాంత సూత్రాలు, తర్వాత పురాణాలు, ఇవన్నీ కూడా రాశారు. మహాభారతం రాశారు. ఈ విధంగా చివరి రచనే వ్యాసుల వారి యొక్క చివరి రచనే శ్రీమద్ భాగవతం. ఆ భాగవతం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నారదుల వారు బ్రహ్మలోకం నుంచి తీసుకొచ్చారు. 4 శ్లోకాల రూపంలో తీసుకొచ్చి తర్వాత వ్యాసుల వారికి చెప్పడం ద్వారా వ్యాసుల వారు దాన్ని 18,000 శ్లోకాల్లో దాన్ని విశదీకరించి తమ పుత్రుడైనటువంటి శుకదేవ గోస్వామితో అధ్యయనం చేయించడం. శుకదేవ గోస్వామి తర్వాత ప్రాయోపవేశుడైనటువంటి పరీక్షణ్ మహారాజుకు వివరించడం, ఆ సమయంలో సూత గోస్వామి వినడం, ఆయన మళ్ళీ నైమిషారణ్యంలో భాగవతం చెప్పడం. ఈ విధంగా అద్భుతంగా గురు శిష్య పరంపర రూపంలో భాగవతం సమస్త ప్రపంచంలో, సమస్త భూలోక మండలంలో వ్యాపించింది. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహంతో ఆ భాగవతం అనేక భాషల్లోకి అనువదించబడింది. తద్వారా సర్వత్రా వ్యాపించింది. అదే మా అనుగ్రహంతో మనందరం కూడా నేను మీకు చెప్తున్నాను, మీ అందరు వింటున్నారు. ఇదంతా కూడా ఆచార్యుల యొక్క అనుగ్రహం, తర్వాత వ్యాసుల వారి అనుగ్రహం. ఆ వ్యాసుల వారుది మనకు 17వ అవతారంగా మనకు చక్కగా చెప్పబడింది. ఈ 17వ అందుకోసం చక్రే వేతరో శాఖ దృష్ట్వా పుంసోల్పమేధస. ముఖ్యంగా ఈ నెలలోనే మనకు వ్యాస పూర్ణిమ కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరైతే వ్యాసుల వారి ప్రతినిధులై ఉంటారో, అంటే వ్యాస ప్రతినిధి ఏంటి? శ్రీకృష్ణుడే దేవదేవుడు. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి అనేకమైన సాహిత్యం రాసినప్పటికీ కూడా చివరి సాహిత్యం అయితే భాగవతంలో, ఆ భాగవతంలో శ్రీకృష్ణుడే దేవదేవుడు అనేటువంటి కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి పరమ రహస్యాన్ని వెల్లడి చేస్తారు. ఏ రహస్యాన్ని అయితే ఆయన మిగతా శాస్త్రాల్లో వెల్లడి చేయలేదో ఆ రహస్యాన్ని ఆయన దీంట్లో వెల్లడి చేస్తారు. ఎవరైతే వేదాలు అధ్యయనం చేస్తారో, తర్వాత వ్యాసుల వారికి అనుగుణంగా ఆయన చెప్పిన విధంగా ఆ వేద పారాయణము, తర్వాత వేద ప్రచారము, పురాణ ప్రవచనం చేస్తుంటారో వారందరినీ కూడా వ్యాస ప్రతినిధిగా, శ్రీకృష్ణు యొక్క తత్వాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకు వ్యాస ప్రతినిధిగా మనం భావించవచ్చు. వారందరికీ అందుకోసం వ్యాసుల వారు ఏ తిథిన ఆయన ఆవిర్భవించారో ఆ తిథిని అందరూ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ రూపంలో చేస్తుంటారు. ఆ వ్యాస పూర్ణిమ మనకు జూలైలోనే వస్తుంది. ఆ సమయంలో మన వ్యాసుల వారిని పూజించాలి, వ్యాసుల వారిని కీర్తించాలి. ముఖ్యంగా మన భాగవతాన్ని కీర్తించే సమయం ముందర, చదివే ముందర మనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్పి మనం వ్యాసుల వారిని తలుచుకుంటాం. అది 17వ అవతారం. ఇక భగవంతుడి 18వ అవతారము చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్రీరామావతారం. నరదేవత్వమాపన్యం సురకార్యచికీర్షయ సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాన్యతః పరం.
దేవతల కార్యాన్ని నెరవేర్చడం కోసము భగవంతుడు 18వ అవతారంలో శ్రీరామచంద్రునిగా ఆవిర్భవించాడు. ఈ సంపూర్ణ అవతారము ఎందుకంటే దీనిలో ధర్మ పరిపాలనే ఈ అవతారం. అంటే దుష్ట శిక్షణతో పాటు ధర్మ పరిపాలన, ధర్మాన్ని ఏ విధంగా నెలకొల్పాలి, ఏ విధంగా రాజ్యాన్ని పాలించాలి అనే విషయాన్ని క్షత్రియుదానికి ఆయన చూపించారు. నరదేవత్వమాపన్నం సురకార్య చికీర్షయ అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చాలనేటువంటి గాఢమైన కోరికతోటి సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాన్యతః పరం. ఎందుకంటే ఆ భగవంతుడు అవతారం వచ్చి మానవాతీతమైనటువంటి శక్తులను ప్రదర్శించాడు. ఎటువంటివి అంటే సముద్ర నిగ్రహాది, సముద్రాన్ని నిగ్రహించడం, సముద్రం మీద వంతెనను కట్టడం, అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారు. తర్వాత తండ్రి గారి మాటను జవదాయకపోవడం, తల్లిదండ్రుల పూర్తి ఆదరభావం కలిగి ఉంటాం, సోదరభావాన్ని కలిగి ఉంటాం, ఏకపత్ని వ్రతము, ఇవన్నీ కూడా అద్భుతమైన. అందుకోసమే రామావతారాన్ని అందరూ చాలా గంభీరంగా తీసుకుంటారు, చాలా శ్రద్ధగా తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే శ్రీరామనవమి అనగానే ప్రతి వీధిలో కూడా రామ కళ్యాణాలు జరుగుతుంటాయి. రాముల వారి పెళ్లి పన్నెండులు అంటే అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇది భగవంతుడి 18వ అవతారం. తర్వాత చెప్పబడినటువంటి 19, 20 అవతారాలు ఉన్నాయి. ఈ 19, 20 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 అవతారాలని ఒకేసారి చెప్పారు. మనకు 2 చోట్ల కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అవతారానికి ఒక్కొక్క శ్లోకం చెప్పబడింది. కానీ 2 సందర్భాల్లో మాత్రం 2 అవతారాలు ఒకేసారి చెప్పబడింది. ఇందాకని మనం మొదట్లో చర్చించినట్లు ధన్వంతరి అవతారము తర్వాత జగన్మోహిని అవతారం 2 కూడా ఒకే కార్యం కోసం వచ్చాయి కాబట్టి ఇద్దరిని కలిపి ఒకే శ్లోకంలో చెప్పారు. అది 12, 13 అవతారాలు. ఇప్పుడు చెప్పినటువంటి 19, 20 అవతారాలు కూడా ఇద్దరు కూడా కలిసి వచ్చారన్నమాట. వాళ్ళు ఎవరో కాదు, కృష్ణ బలరాములు. మనకు అత్యంత ప్రేమ కృష్ణ బలరాములు కాబట్టి వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. అందుకని ప్రభుపాల వాడు ద్వంద్వ సమాసము అంటే రామకృష్ణులు అంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అన్నమాట. వాళ్ళు విడిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి శ్లోకంలో కూడా సుత గోస్వామి వాళ్ళని విడదీయకుండా ఇద్దరిని కలిపి చెప్పేశారు. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి అవతరించారు. ముఖ్యంగా 19 మే వృష్ణిశ ప్రాప్య జన్మని రామకృష్ణ ఇది భువో భగవాన్ అహరద్భరం. ముఖ్యంగా ఈ 22 అవతారాలు చెప్పినటువంటి శ్లోకాల్లో ఏ శ్లోకంలో కూడా భగవాన్ అనే పదం రాదు. కానీ ఈ యొక్క శ్లోకంలో భగవాన్ అనే పదం అంటే ఏంటి, స్వయంగా భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు అని చెప్పడం కోసమే 19 మే 19 అంటే 19, 20 మే అంటే 20. 19 మే వృష్ణిశో ప్రాప్య జన్మని రామకృష్ణ ఇతి భువో భగవాన్ అహరద్భరం అంటే భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం భగవంతుడు రామకృష్ణులుగా 19, 20 అవతారాల్లో వచ్చాడు అని స్పష్టంగా భగవాన్ అనే చెప్పబడింది. ముఖ్యంగా భాగవతాన్ని వినడం కోసము ఎప్పుడైతే శౌనకాది ఋషులు అడిగారో ఆ శౌనకాది ఋషులు అడిగినప్పుడు కూడా వారు ఒక చక్కటి ప్రశ్న వేశారు. వాళ్ళు ఏమన్నారంటే కృతవాకిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష. వాళ్ళు స్పష్టంగా ఒక స్పెషల్ ప్రశ్న అడిగారు, స్పెషల్గా ఒక కామెంట్ చెప్పారు. ఏమిటంటే కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ, ఆ బలరాముడితో కూడి భగవంతుడు ఏమేం కార్యాలు చేశాడు? కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ, ఆ కేశవుడు బలరాముడితో కూడి ఏమేం చేశాడు అవి మాకు తెలుసుకోవాలని అడిగాడు. కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢ కపట మానుష. చూస్తేమో మానవుడిలో అనిపిస్తున్నాడు, అందుకోసమే కంసుడు బోల్తా పడ్డాడు, రాక్షసులందరూ బోల్తా పడ్డాడు. చిన్న పిల్లవాడు అనుకున్నారు వాళ్ళు, బ్రహ్మదేవుడే బోల్తా పడ్డాడు. కానీ గూఢ కపట మానుష, అతడు కపట మానుషుడే తప్ప మానుషుడు కాదు. కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ అతి మర్త్యాని అంటే మానవులకు అసాధ్యమైనటువంటి కార్యాలు చేశాడు. మానవులకు అసాధ్యమైంది చూస్తే మానవుడిగా ఉన్నాడు, అందున చిన్నపిల్లవాడిలాగా ఉన్నాడు, కానీ మానవులకు అసాధ్యమైన చేశాడు అని చెప్పి వాళ్ళకు తెలుసు, భగవంతుడిగా స్పష్టంగా తెలుసు.
అందుకోసం ఇక్కడ సూత గోస్వామి కూడా ఏకోనవింశే వింశతి మే వృష్ణశు ప్రాప్య జన్మని రామకృష్ణ ఇది భువో భగవాన్ అహరద్భరం. ఆ భూభారాన్ని తొలగించడం కోసమే భగవంతుడు ఈ 19-20 అవతారాల్లో రామకృష్ణులుగా వచ్చారు. ఆ భగవంతుడు స్వయంగా వచ్చారని చెప్పారు. తర్వాత 21వ అవతారము అది ఈ భాగవతాన్ని రచించే సమయానికి అప్పటికి ఇంకా అవతారం రాలేదు కాబట్టి ఇది రాబోతోంది అని వ్యాసుల వారు రాయడం జరిగింది. అదే తతకలో సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నాంనాం జనసుత కీకటేషు భవిష్యతి అంటే భవిష్యత్తులో రాబోతోంది ఈ 21వ అవతారం. దీన్ని బట్టి చెప్తోంది భాగవతం యొక్క ప్రామాణికత. ఈ శ్లోకం బట్టి చెప్తుంది ఏంటి, రాబోయే అంటే ఇది కలియుగం రాబోతోంది అంటే భగవంతుడు అదేంటి శ్రీకృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత భాగవతం ఉదయించింది అంటే ఏంటి, ద్వాపర యుగాంతంలో ఆ విధంగా అంటే కలియుగం ప్రారంభంగా ఆ సమయంలో వచ్చింది. అయితే ఏంటి భవిష్యత్తులో ఈ 21వ అవతారం రాబోతోంది అని దానిలో వ్యాసుడు వారు స్పష్టం. అది కూడా ఎక్కడ బుద్ధో నాం జనసుత అని ఇక్కడ చెప్పబడినమాట. అంటే ఏంటి, అంజనాసుతుడు అదే అంటే ఇక్కడ తల్లి పేరు కూడా ఇక్కడేమో ఈ 21వ అవతారంలో తల్లి పేరు చెప్పబడింది, 22వ అవతారంలో తండ్రి పేరు చెప్పబడింది. అంటే ఇక్కడ అంజనాసుత అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి బుద్ధో నాం జనసుత కీకటేషు భవిష్యతి. కీకటేషు అంటే గయా ప్రాంతంలో అది అవతారం వచ్చిందని చెప్పి భవిష్యత్తు రాబోతోంది అని చెప్పారు ఇక్కడ. తతకలో సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం అంటే అసురులు అంటే ఎవరు? అసురులు అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళు, నాస్తికులు భగవంతుని నమ్మరు. మరి నాస్తికులు భగవంతుని నమ్మకపోతే వారికి ముక్తి ఎట్లా వస్తుంది? కాబట్టి ఆ నాస్తికులను కూడా ఉద్ధరించాలి. భగవంతుడు అనిపించింది అనమాట. కలియుగం అసలే కలియుగం, అందరికీ అదేంటి ఈ విధంగా ఉంటారు, భగవంతు దూరంగా ఉంటారు. ఇక దాంట్లో కలియుగంలో కూడా నాస్తికులు అయితే ఇంకా వాడి గతి ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పి ఆ నాస్తికులను కూడా ఆకర్షించే సంకల్పంతో సురద్విషాం వాళ్ళని సమూహం పలికే విషయంలో ఏం చేశాడు అంటే 21వ అవతారంలో వేదాలను త్రోసిపుచ్చాడు భగవంతుడు. తానే వేదాంతకృత్ వేద విధేయ చాహం, తానే వేదాలకి తానే కర్త అయినప్పటికీ కూడా ఆ అవతారంలో వేదాలను త్రోసిపుచ్చాడు. వేదాలను త్రోసిపుచ్చేటప్పటికల్లా ఎవరైతే నాస్తికులు ఉన్నారో, సురద్విషున్నారో వాళ్ళకి ఈయన బాగున్నాడే, చక్కగా ఉన్నాడు, ఈయన వేదాలను తోసిపుచ్చాడు అంటే భగవంతుని తోసిపుచ్చాడు కాబట్టి ఈయనే మనకు భగవంతుడు అని చెప్పి నాస్తికులు బుద్ధుడి వైపు అట్రాక్ట్ అయ్యారు. అంటే ఎందుకంటే మరి వాళ్ళు భగవంతుడిని నమ్మట్లేదు, భగవంతుడిని నమ్మపోతే వాళ్ళకి గతే లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే వారు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా భగవంతుడు ఈ బుద్ధుని రూపంలో రాబోతున్నాడు. సురద్విషాం అంటే ఎవరైతే సురులకు వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఉంటారో వాళ్ళని సమూహపరచడం కోసం ఆ విధంగా వచ్చు. ఆ విధంగా నాస్తికులందరూ బుద్ధుడి వైపు అట్రాక్ట్ అయ్యారు. ఆ విధంగా వాళ్ళు బుద్ధుని సేవించడం జరిగింది. అదే మొత్తం భారతదేశం మొత్తం వ్యాపించిపోయింది. అయితే భారతదేశం మొత్తం వ్యాపించిపోయింది, మొత్తం బుద్ధిజం వచ్చేసింది, అందరూ బుద్ధుని పూజిస్తున్నారు. అయితే విష్ణువును పూజించే వాళ్ళు విష్ణువుని పూజిస్తున్నారు. అప్పటికే భగవద్ అవతారాలు చాలా వచ్చాక అందరూ పూజిస్తున్నారు. ఎవరైతే భగవంతునికి విరోధులై ఉంటారో, భగవంతునికి విముఖులై ఉంటారో వాళ్ళేమో బుద్ధుడిని సేవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా అందరూ కూడా భగవంతుని రకరకాలుగా సేవించడం మొదలైంది. అయితే ఈ కార్యక్రమంలో జరిగినటువంటి వచ్చిన విపత్తు ఏమిటి అంటే వేదాలను తోసిపుచ్చడం జరిగింది. అంటే వేదాలకు అస్తిత్వం లేకుండా అయిపోయింది. బౌద్ధ మతమే సర్వత్రా వ్యాపించడంతో ఆ వేదాల యొక్క అస్తిత్వం లేకుండా అయిపోయింది. మరి వేదాలు కావాలి కదా, అందుకోసం మళ్ళీ శంకరాచార్యులు వారు రావడం, బౌద్ధ మతాన్ని తరిమివేయడం, భారతదేశానికి ఎల్లల్లోంచి తరిమివేసి మళ్ళీ వేదాలను పునఃస్థాపించడం, ఈ విధంగా కథ మొత్తం సాగుతూ వచ్చింది. ఇది 21వ అవతారం. తర్వాత 22వ అవతారం నెక్స్ట్ వస్తుంది. అది ఇప్పుడే వచ్చేది కాదు, దీన్ని కూడా భవిష్యత్తులో ఈ వృద్ధావతారం మొదట్లో వచ్చింది. కానీ
ఈ 22వ అవతారం మాత్రం ఇప్పట్లో వచ్చేది కాదు, అది కలియుగాంతంలో రాబోయేది. దాన్ని నేను చెప్పినట్టు 21వ అవతారాలేమో భగవంతుని తల్లి గురించి పడింది. బుద్ధో నాంజన సుత కీకటేషు భవిష్యతి. అదేవిధంగా ఏదైతే 22వ అవతారం ఉందో, అథాసో యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేసు రాజసు జనిత విష్ణు యశశో నామ్నా కల్కి జగత్పతి. ఆ జగదీశ్వరుడు, ఆ జగన్నాథుడు, ఆ జగత్పతి ఏం చేయబోతున్నాడు? కలియుగాంతంలో అంటే ఏంటి చూసారా, కలియుగ ప్రారంభంలో కూడా వచ్చాడు. కలియుగ ప్రారంభంలో ఏమో బుద్ధ రూపంలో వచ్చాడు, వచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేశాడు. సురద్విషాం, వాళ్ళని అట్రాక్ట్ చేసి, ఎందుకంటే కలియుగం చాలా కాలం ఉంది కదా, 4,32,000 సంవత్సరాలు ఉంది. అది అంత పెద్ద సాగుతోంది. కాబట్టి ఇంత పెద్దగా సాగే కలియుగంలో, కాబట్టి మొట్టమొదలు ఆ నాస్తికులని వాళ్ళని మోహపరిచి తన వైపు తిప్పుకున్నాడు. కానీ కలియుగాంతం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. దస్యు ప్రాయసు వాళ్ళు చాలా పెరిగిపోయారు. కాబట్టి మళ్ళీ వాళ్ళని అట్రాక్ట్ చేసేంత టైం లేదు. వాళ్ళని అట్రాక్ట్ చేసి అప్పుడు వాళ్ళని నశింపజేయడమే ఏకైక మార్గము. నశింపజేయడమే ఏకైక మార్గం అని తలచి అథాసో యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేసు రాయేసు. ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి అంటే అసురులు, రాజులందరూ కూడా అసురులు అయిపోతారు. అప్పుడు ఆ సమయంలో రాజు అంటే ఏంటి, ఎవరైతే రక్షించేవాడు రాజు, రక్షించేవాడు రాజు. కానీ వాళ్ళందరూ కూడా రాక్షసుల రూపంలో ఉంటారు. అంటే వాళ్ళ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తిగా ఉంటుంది ఆ సమయంలో, కలియుగ చివరిలో. అథాసో యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేసు రాజసు. దస్యు ప్రాయేషు అంటే దాదాపు రాక్షసులాగా ఉంటారు రాజులు. అంటే పరిపాలన వాళ్ళందరూ కూడా దాదాపు ఆ విధంగా ఉంటుంది. అది కలియుగం యొక్క చివర అని గుర్తుంచుకోవచ్చు అనమాట. అయితే ఈ కలియుగంలో సంధ్యా సమయంలో, అంటే ఎందుకంటే ఆ సంధ్యా సమయం తర్వాత మళ్ళీ వచ్చేది కృతయుగము, సత్యయుగము, ఆ విధంగా రాబోతోంది. అయితే ఆ సమయంలో అప్పుడు ప్రచారానికి, తర్వాత మనుషుల్ని మార్చడానికి, లేకపోతే ఆ సురద్విషయాన్ని వాళ్ళందరినీ మార్చడానికి భగవంతుడు రాడు. అప్పుడు ఉపదేశం లేదు. అప్పుడు ఒకటి, అందరినీ శిక్షించడమే అంతే. ఎందుకంటే అప్పుడు ప్రీచింగ్, ప్రచారం ఏమి ఉండదు, వాళ్ళని మార్చడం ఉండదు, అందరినీ మరణింపజేయడమే. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా అదేంటి, ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఈ మహమ్మారి వస్తుంటాయి. అదైతే పాండమిక్ అనేది ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంటుంది. అప్పుడు అనేక లక్షల సంఖ్యలో అందరూ మరణిస్తుంటారు. అదేమిటి మరి భగవంతుడు ఈ విధానం చేస్తున్నారు అంటే పాపం అట్లా పెరిగిపోతుంది. పాపం అంటే పెరిగినప్పుడు ప్రకృతి వాళ్ళందరినీ అంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది. అబ్బా, మనిషికి బుద్ధి రాదు, మనిషికి ప్రాయశ్చిత్తం కలగదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు వాడికి ప్రాయశ్చిత్తం చేయడం చేయలేదు, భగవంతుడు వాడికి శిక్ష వేస్తున్నాడు అంతే. ఇటువంటి మహమ్మారులే కానీ, భూకంపాలే కానీ, లేకపోతే సునామీలే కానీ, ఇవన్నీ కూడా శిక్ష వేయడమే ప్రకృతి వేస్తుంటుంది. కానీ భగవంతుడు వేసే శిక్ష ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రకృతి అనేది కొద్దిగా వరకు మాత్రమే వేస్తుంది. కానీ భగవంతుడి నుంచి వచ్చి కలియుగాంతంలో కల్కి పురుషుడిగా వస్తున్నప్పుడు అది కొత్తగా ఉండదు, అది యుగమే మారిపోయే విధంగా. అంటే మొత్తం అందరినీ సంహార క్రియ, అందరినీ సంహారమే కార్యంగా అది సాగిపోతుంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ప్రీచింగ్ లేదు. అది ఎక్కడ వస్తున్నా అంటే జనిత విష్ణు యశశో నామ్నా కల్కి జగత్పతి. అక్కడ విష్ణు యశుడు అనే బ్రాహ్మణుడికి భగవంతుడు కల్కి రూపంలో వస్తాడు. కల్కి రూపంలో వచ్చి అది యుగసంధి రూపంలో, అతని తండ్రి పేరు కూడా ఇక్కడ విష్ణు యశుడు. అది భగవంతుడు ఆవిర్భవించే గ్రామం పేరు కూడా చెప్పబడే శంబల గ్రామంలో యుగసంధ్యలో భగవంతుడు విష్ణు యశుడు అనే బ్రాహ్మణుడికి. అంటే ఏంటి, కలియుగాంతంలో కూడా కొంతమంది భక్తులు ఉంటారు. అంటే ఓన్లీ భగవంతుడి కోసమే అంటే ఈ విధంగా. ఎందుకంటే భగవంతుడు ఒక సర్వోత్కృష్టుడైనటువంటి భక్తుడికే అతడు పుత్రుడిగా వస్తాడు తప్ప సామాన్యులకు రాడు కదా. మరి భగవంతుడు పుత్రుడిగా చేయాలి అంటే అటువంటి మహానుభావుడు ఉండాలి. ఆ మహానుభావుడు ఎవరు అనేది ఇక్కడ భాగవతం చెప్పాడు, విష్ణు యశుడు.
అంటే విష్ణు యశస్సుని అతడు ప్రవర్తిలో చేసేవాడు. అయితే అక్కడ ఆ విధంగా అటువంటి విష్ణు యశుడు అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడికి భగవంతుడు ఈ 22వ అవతారంలో కల్కిగా అవధించి దస్యుప్రాయేసు రాజసు జనిత విష్ణు యశస్సు నామ్నా కల్కి జగపతి. తదుపరి యుగసంధి సమయమైన జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారం దాల్చి విష్ణు యశుడైన బ్రాహ్మణునికి పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరూ చోరులై పతితులై ఉందరు. కాబట్టి వారికి ఒకటే దానికి విరుగుడు ఏంటంటే అందరినీ నశింపజేయడం. తద్వారా ఎప్పుడైతే ఈ కల్కి అవతారం గురించినటువంటి వివరం చాలా కథ మనకు చివరిలో వస్తుంది. అది ఎందుకంటే 12వ స్కందంలో వస్తుంది. ఆ 12వ స్కందం వచ్చినప్పుడు కథ ఉందో అప్పుడు మనం విస్తారంగా విందాం. ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఎటువంటి విషయాలని మనం అప్పుడు విందాం. అప్పటిదాకా ఓన్లీ కేవలం ఈ అవతారాల సంఖ్యలు, అవతారాల యొక్క పట్టిక, ఇప్పుడు నేను అవతార పట్టిక చదువుతున్నాను అనమాట. ఈ విధంగా 22 అవతారాల గురించి వర్ణించిన తర్వాత సూత గోస్వామి ఏమంటున్నా అంటే, కాబట్టి ఇప్పటిదాకా ఏంటి మనకు భగవంతుడు అవతారాలే 10 అనుకుంటున్నాను. అయితే భాగవతం చెప్పిన ప్రకారం, భాగవతంలో వర్ణించిన ప్రకారం 22 అవతారాల గురించి వర్ణన అంటే ఏంటి, సృష్టి మొదలుకొని కలియుగాంతం వరకు ఉన్నటువంటి అవతారాలు మొత్తం 22 చెప్పండి. అయితే అంత 22 ఉంటాయేమో అనుకుంటారేమో అని చెప్పి సోత కోసం ఇంకా చెప్తాను అన్నమాట. అవతారే అసంఖ్యాయ హరే సత్వనిదే ద్విజ యదా విదాసిన కుల్య సరసస్యు సహస్రశః. అయితే అక్షయమైనటువంటి జలమూలం నుండి ప్రవహించే స్వల్ప ప్రవాహాల్లాగా శ్రీహరి అవతారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏదైతే నేను చెప్పడం జరిగిందో అవి ముఖ్యమైనవి మాత్రమే చెప్పాను. కానీ అవతారాలు అసంఖ్య. సపోజ్ ఒక నుంచి ఒక నీళ్ళు వస్తున్నాయి మనకు, ఒక చలమ నుంచి ఇట్లా నీళ్ళు కంటిన్యూ ధారాపాత్రగా అంటే ప్రవాహంలాగా వస్తుంది. ఆ ప్రవాహంలో నుంచి ఆ ప్రవాహం వస్తూనే ఉంటుంది. అదేవిధంగా శ్రీహరి అవతారాలు కూడా అసంఖ్యాకంగా వస్తూనే ఉంటాయి. అది ఆయా కాబట్టి ఇక్కడ ఏమంటే ఏదైతే పట్టిక ఇవ్వబడిందో ఇది పాక్షికం మాత్రమే. కానీ చేయబడిన సంఖ్య ఏమిటి, సంఖ్య మాత్రం 22 అని చెప్పబడింది. కానీ అన్నీ ఉన్నాయని కాదు అని చెప్తూ, ఋషయో మనవో దేవా మనుపుత్రో మహోజస కళా సర్వే హరేరేవా సప్రజాపతయా స్మృత. కాబట్టి మనం భగవంతుడి అవతారాలు మనం చర్చించినట్టు, భగవంతుడు ఏమో కొన్ని ప్రత్యక్ష అవతారాలు ఉంటాయి, కొన్ని పరోక్ష అవతారాలు ఉంటాయి. ప్రత్యక్షంగా అంటే స్వాంశలు ఉంటాయి, అంటే అది మనం విష్ణు అంశాలుగా భావిస్తుంటాం. కొన్ని పరోక్ష అవతారాలు ఉంటాయి, అంటే ఏంటి, కొన్ని జీవులకు శక్తి ఆవేశం చేయబడుతుంటుంది. ఇంకోసారి ఏమో పరోక్షంగా చేయబడిన దాని విభూతులు అంటాం. ఈ విధంగా భగవంతుడి అనేకమైన అవతారాలు ఉంటాయి. దాంట్లో చెప్తున్నంటే ఋషులు కానీ, మనువులు కానీ, దేవతలు కానీ, మనుపుత్రులు కానీ, వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో ప్రజాపతులు కానీ, వీళ్ళందరూ కూడా భగవద్ అవతారాలే. అంటే భగవంతుడి యొక్క అవతారానికి ముఖ్యమైన కారణం ఏమిటి, భగవంతుడు అవతారాన్ని తీసుకోవడానికి కారణం జగత్తును పరిపాలించడం. ఎందుకంటే పాలనకు ఎంతోమంది అవసరం పడతారు. సపోజ్ రాజు ఉన్నాడు, రాజు కావాలి, మంత్రులు కావాలి, సేనాధిపతులు కావాలి, ఇట్లా రకరకాల వాళ్ళు అప్పుడే రాజ్యం నడుస్తుంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడున్నటువంటి మనకు ప్రధానమంత్రి కావాలి, తర్వాత మినిస్టర్లు కావాలి, తర్వాత ఆఫీసర్లు కావాలి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగమే, ప్రభుత్వం యొక్క రూపమే. అదేవిధంగా ఈ విశ్వం యొక్క పాలన జరగాలంటే అనేక మంది దేవతలు ఉన్నారు, తర్వాత సమస్త జీవులకు సృష్టి కలగడానికి ప్రజాపతులు ఉన్నారు, తర్వాత అనేక మన్వంతర అవతారాలు. ఇప్పుడు బ్రహ్మదేవుడి ఒక రోజు సమయంలో 12 గంటల సమయంలో 14 మనువులు వచ్చిపోతుంటారు. అంటే ఏంటి, మనువులు కావాలి, తర్వాత మను సంతతి ఉంటారు, తర్వాత ప్రజాపతులు ఉంటారు, ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి అవతారాలే. అంటే కొన్నేమో అంశాలు కావచ్చు, కొన్నేమో అంశాంశాలు కావచ్చు. అంశ అంటే భగవంతుడి నుంచి నేరుగా వచ్చింది, ఇంకోటేమో భగవంతుడి నుంచి నేరుగా వచ్చింది, దాని నుంచి వచ్చింది, దాన్ని అంశాంశ అంటాను. అంటే ఏంటి, కళ అంటే ఏంటి, అంశాలు కళలు.
అంశ అంటే భగవాన్ నుంచి నేరుగా వచ్చింది, దానికోసం విష్ణు అంశ అని అంటాం. అయితే ఆ దాని నుంచి ఇంకో మళ్ళీ వస్తే దాన్ని అంశాంశ, దాన్ని మన కళ అని అంటున్నాం అన్నమాట. కళా సర్వే హరే రేవ సప్రజాపతయా స్మృత అంటే ఏంటి, మహావీరవంతులైనటువంటి ఋషులు కానీ మనువులు కానీ దేవతలు కానీ మనుసంతతి కానీ భగవంతుని శ్రీహరి యొక్క అంశావతారాలు లేదా కళావతారాలు. అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క అంశ లేదా భగవంతుడి యొక్క అంశాంశ. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తా అంటే సామాన్య జీవుడు ఎట్లా చేస్తాడు? సామాన్య జీవుడు చేస్తే ప్రసక్తే లేదు, సామాన్య జీవుడికి అంత అసాధ్యం అది. ఇప్పుడు సపోజ్ వాయుదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు ఇప్పుడు ఉన్నటువంటి సకమస్త జీవులకు కూడా ఆ వాయువుని అందజేస్తూనే ఉన్నాడు. అది సామాన్య మానవుడికి సాధ్యమవుతుందా? అది అసాధ్యం అది. కాబట్టి తర్వాత అందరికీ జలం కావాలి, మరి ఇంతమందికి జలం ఏంటి, పశువులకు కావాలి, పక్షులకు కావాలి, చెట్లకు కావాలి, వీటికి కావాలి, అందరికీ నీళ్లు కావాలి. మరి సామాన్య మానవుడు అందించగల లేదు. కాబట్టి ఈ జగత్తు నడవడానికి అనేకమైన అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావాలి. అంత పెద్ద ఏర్పాట్లు భగవంతుడి ద్వారానే సాధ్యమైంది తప్ప సామాన్య మానవుడి ద్వారా సాధ్యం అయ్యే ప్రసక్తి లేదు. అయితే అది నేరుగా భగవంతుడు చేయకపోవచ్చు, అతడు తన యొక్క అంశ ద్వారా చేస్తాడు భగవంతుడు, లేదా అంశ ద్వారా దాని అంశాంశ, దీని అంశ లేదా కళ, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం నేరుగా కనిపించినటువంటి ఏదైతే 22 అవతారాలు ఉన్నాయో దాంట్లో కొన్ని అంశాంశాలు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నరసింహ అవతారము డైరెక్ట్గా విష్ణు అంశ, మోహిని అవతారము విష్ణు అంశ, అంశాంశ అంటే మనకు అంటే పరోక్షంగా ఇవ్వబడింది. అంటే నారదుల వారే కానీ లేకపోతే వ్యాసుల వారే, ఇవన్నీ కూడా అంశాంశ ఈ విధంగా సాగుతుంది అనమాట. అయితే అంటే ఏంటి, ఇవన్నీ ఎవరు తీసుకున్నారు అంటే ఆ పురుషుడు, పరమ పురుషుడు అవతారం తీసుకున్నాడు. చేసి చివరికి చెప్తున్న విషయం ఏంటంటే ఏతే చాంసకళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారిర్వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంతవరకు పేర్కొనబడిన అవతారాలన్నీ భగవంతుని యొక్క అంశావతారాలు లేదా కళావతారాలు. చాలా వచ్చాయి అవతారాల గురించి వర్ణన వచ్చింది. 22 అవతారాలు చెప్పారు. ఆ 22 అవతారాలు కాకుండా అసంఖ్యాకంగా అవతారాలు ఉన్నాయి అనే విషయం కూడా చెప్పారు. ఏ విధంగా అయితే ఈ నీళ్ళ యొక్క ప్రవాహం నుంచి ఆ మూల నుంచి ఇప్పుడు గంగోత్రి యమునోత్రి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా భగవంతుడి నుంచి అవతారాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటిదాకా చెప్పినటువంటి అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క అంశావతారాలు లేదా కళావతారాలు. కానీ తూ అని అనమాట, ఏతే చాంస కళాపంస కృష్ణ తు అంటే కానీ. మరి కానీ ఏంటండి అంటే ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశావతారాలు కళావతారాలు. కానీ ఏమిటా కానీ, కృష్ణుడు మాత్రం భగవంతుడండి, కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఆ అంశాంశ అవతారమో కాదు, స్వయంగా భగవంతుడే అనేటువంటి రహస్యం ఇక్కడ చెప్పబడింది భాగవతంలో. అందుకోసమే ఈ శ్లోకం ఇదేంటంటే ప్రథమ స్కందంలోని 3వ అధ్యాయంలోని 28వ శ్లోకం. ప్రథమ స్కందంలోని 3వ అధ్యాయంలోని 28వ శ్లోకం. దీన్ని శ్లోక చక్రవర్తి అంటారన్నమాట, ఎంపరర్. ఎందుకంటే శాస్త్రంలో అనేకమైన శ్లోకాలు ఉన్నాయి, లక్షలాది శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలకి చక్రవర్తి ఎవరు, ఎంపరర్ ఎవరు అంటే ఈ శ్లోకం అనమాట. ఏతే చాంస కళాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇప్పటిదాకా చెప్పినటువంటి అవతారాలు ఏవైతున్నాయో అవన్నీ భగవంతుడి యొక్క అంశావతారాలు కళావతారాలు. కానీ కృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడు. అందుకోసమే ఇది సూతగోస్వామి ఇందా చెప్పినట్టు ఏకోనవింశతి మే వృష్ణశో ప్రాప్య జన్మని రామకృష్ణ ఇది భువో భగవాన్ అహరద్భరం. అక్కడ స్పష్టంగా భగవంతుడు అనే పదం వాడాడు. అది అంటే మళ్ళీ అందరూ అది గమనిస్తారో లేదో, దానికి వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని మళ్ళీ అనుమానం వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పినటువంటి ఏతే అనుకుంటాం. ఏతే అంటే ఇవన్నీ
ఇవన్నీ అంటే ఇప్పటిదా చెప్పినవన్నీ. ఏతే అంటే ఇవన్నీ అంటే ఇప్పటిదా చెప్పినవన్నీ. అంశ ఏతే చాంశ కళ పుంస అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అంశాలు లేదా కళలు. కానీ కృష్ణుడు మాత్రం భగవంతుడు. ఇంద్రారిర్వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. దానవులతోటి కలత ఎప్పుడు కలిగినప్పుడు కూడా అంటే దానవులతోటి ఎప్పుడైతే కలత కలుగుతుందో ఆ సమయంలో అటువంటి అవతారాలు వస్తూ ఉంటాయి. మరి భగవంతుడు ఎప్పుడు వచ్చాడు అంటే భగవంతుడు స్వయంగా ఎప్పుడు వస్తాడంటే బ్రహ్మదేవుడు ఒకరోజు సమయంలో వస్తాడు. అంటే ఏంటి, ఓన్లీ 1 డే ఇన్ ది బ్రహ్మ. అంటే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఉన్నాయి. ఓన్లీ 1 డే ఆఫ్ బ్రహ్మ అంటే ఓన్లీ 1 టైం మాత్రం వస్తాడు భగవంతుడు. అయితే స్వయంగా ఎందుకు వస్తున్నాడంటే తన భక్తులతోటి ప్రేమ వినియోగం చేస్తూ తన ధామం ఏ విధంగా ఉంటుంది, ధామం ఏ విధంగా ఉంటుంది అని స్వయంగా చూపించడం కోసం అక్కడ తన వారితో ఎటువంటి ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఇచ్చిపుచ్చుకోవడం చేస్తాడో చూపించడం కోసం, తద్వారా ఎవరైతే శ్రద్ధాళుడైనటువంటి జీవులను తన వైపు ఆకర్షించడం కోసము. అంటే ఏంటి, రక్షణ చేయడం కోసం తన యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ తన ప్రేమను చూపించాలి కదా. ఆ ప్రేమను చూపించడం అనే ముఖ్యమైన కార్యం కోసం భగవంతుడు స్వయంగా ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే బ్రహ్మదేవుడు ఒకరోజు సమయం మాత్రమే, ఓన్లీ వన్ డే ఇన్ బ్రహ్మ, భగవంతుడు ఆ విధంగా వస్తుంటాడని చెప్పాం. అయితే ఈ అవతారాలని గురించి వర్ణిస్తూ చివరికి సూత గోస్వామి ఏమంటున్నాడంటే, జన్మగోహ్యం భగవతో జయేత ప్రయతో నరః సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. ఇది ప్రథమస్కందంలోని 3వ అధ్యాయంలోని 29వ శ్లోకం. ఇందులో చెప్పబడిందంటే ఈ విధంగా భగవంతుడి యొక్క రకరకాల అవతారాలని కూడా చాలా రహస్యమైనవి, చాలా రహస్యం. జన్మగుహ్యం భగవతో జయేత ప్రయతో నరః. భగవంతుని ఇటు గుహ్యమైన అవతారాలను ఉదయ సంధ్యలలో భక్తితో కీర్తించేవాడు సర్వ దుఃఖాల నుండి విడుదలను పొందుతున్నాడు. స్పష్టంగా అంటే ఈ అవతారాల యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ అవతారాల యొక్క ప్రయోజనం సమస్త మానవులకు దుఃఖాన్ని తొలగించడం, ఆయా సమయాల్లో, ఆయా యుగాల్లో, ఆయా కాలాల్లో దుఃఖాన్ని తొలగించడం కోసమే, తర్వాత జగత్తును నడిపించడం, జగత్తు యొక్క పోషణ కోసం వస్తున్నాయి. అయితే ఆ సమయంలో కాబట్టి వాటి ఇంపార్టెన్స్ అయిపోయింది అని కాదు, వాటి ఇంపార్టెన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు? వాటిని తలుచుకున్నంత మాత్రాన, ఆ అవతారాలను తలుచుకున్నంత మాత్రాన పొద్దున సాయంత్రం కనుక ఎవరైతే తలుచుకుంటారో వారు సమస్త దుఃఖాల నుంచి బయటపడుతున్నారు. సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా. గృణన్ అంటే ఎవరైతే కీర్తిస్తారో, సాయం ప్రాత అంటే సాయంకాలము ప్రొద్దున ఎవరైతే గృణన్ భక్త్యా భక్తితో ఎవరైతే కీర్తిస్తారో దుఃఖగ్రామాద్ విముచ్యతే. సమస్తమైనటువంటి దుఃఖాల నుండి, దుఃఖగ్రామాద్ అంటే అనంతమైనటువంటి దుఃఖాలు మనిషిని ఎప్పుడు చుట్టుముట్టుంటాయి, ఆ అనంతమైన దుఃఖాల నుంచి విముచ్యతే, బయటపడుతున్నాడు. ఈ విధంగా భగవద్ అవతారాలు ఆయా సమయంలో దుఃఖాల నుండి విముక్తిని కలిగించడమే కాకుండా ఎవరైతే నిరంతరము పొద్దున సాయంత్రం తలుస్తూ ఉంటారో వారికి ఏ సమయంలో అయినా కూడా వాళ్ళు ఆ అవతారాలు వారికి దుఃఖ విముక్తిని కలిగిస్తాయి అని చెప్పి భాగవతం ఇది మనకు చక్కటి మార్గాన్ని ఇస్తుంది. అందుకోసం తాపత్రయోన్మూలనం, తాపత్రయం భాగవతం తాపత్రయాలను దుఃఖాన్ని తొలగిస్తోంది. ఏ విధంగా తొలగిస్తోంది? ఎందుకంటే భగవద్లీలని మనం వింటాం కాబట్టి, భగవద్లీలను కీర్తిస్తాం కాబట్టి, ముఖ్యంగా ఇక్కడ చెప్పబడింది. అందుకోసం ఈ ప్రథమ స్కందంలోని 3వ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు ఈ అవతారాల యొక్క పట్టిక మొత్తం ఇవ్వబడింది. కాబట్టి శ్రద్ధాళువులైన వారు మీరందరూ కూడా ఈ శ్లోకాలని 6వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు కనుక వీటన్ని చదవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది, అంతే. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. పొద్దున సాయంత్రం కనుక ఎవరైతే చదువుతూ ఉంటారో, భక్తితోటి చదువుతారో వారు నిశ్చయంగా ఎటువంటి దుఃఖాలకు లోనుగారు, సమస్త దుఃఖాలు తొలగిపోయిన వారే అవుతారు. సమస్త దుఃఖాల నుంచి వాళ్ళు నిశ్చయంగా బయటపడతారు. ఈ నిశ్చయం ఎటువంటి సందేహం లేదు. ఇది భాగవత ప్రమాణం.
ఇక్కడ సూత గోస్వామి స్పష్టంగా చెప్తున్నారు ఇది. కాబట్టి జన్మగుహ్యం భగవతో ఏయత ప్రయతో నరః సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖగ్రామాది ముచ్యతే. ఈ విధంగా మనం గత 2 వారాలుగా భగవంతుడి యొక్క అవతారాల గురించినటువంటి కథలు విన్నాం. మొట్టమొదటి 11 అవతారాలు విన్నాం. ఈ వారం మళ్ళీ ఇంకో 11 అవతారాలు, మొత్తానికి 22 అవతారాలు. కానీ 22 అవతారాలు మాత్రమే అనుకోకండి, అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ కూడా అవతారాలు, అంశావతారాలు లేదా అంశావతారాలు. కానీ కృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడు. ఎవరైతే ఈ రహస్యమైన అవతారాలను పొద్దున సాయంత్రం భక్తితోటి కీర్తిస్తారో వారు నిశ్చయంగా సమస్త దుఃఖానికి బయటపడుతున్నా అని చెప్పి శుకదేవ్ గోస్వామి ఈ కథను ఇంతటితో ముగిస్తున్నారు. కాబట్టి ఈ దివ్యమైన భాగవతము మనకు సంపూర్ణమైన రక్షణను చేకూర్చుగాక, మనందరికీ భాగవతం పట్ల అమితమైన శ్రద్ధ కలుగుగాక. శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి భాగవతాన్ని మన నిరంతరము చదవాలనే కుతూహలం మనలో కలుగుగాక. తద్వారా మనం ఇక్కడ ఉన్నంతకాలం సుఖంగా సురక్షితంగా ఉంటాము. ఆ విధంగా భాగవతాన్ని వింటూ ఉంటే మనకు కృష్ణ ప్రేమ కూడా మనకు లభిస్తుంది. శ్రీమద్ భాగవతం గ్రంథరాజ్ కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. వైష్ణవ